Hello everyone, welcome back to Sadak the Achievers. So motion in a plane law, till now we did two lectures, right? So the first lecture is completely based on the relative velocity 1D and 2D introduction ichanu. So in second lecture lo we solved number of questions related to the Rainman problems and riverboat questions. So with that the relative motion అనేది complete అయిపోయింది. So now the motion in a plane లో the next topic is projectile motion. So now ఈ projectile motion ని ఈ రోజు లెక్చర్లో సో ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ సో కంప్లీట్గా డీల్ చేస్తాను. సో ఈ రోజు అంతా కూడా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అండ్ ఇన్ టుమారోస్ క్లాస్ విల్ సాల్వ్ మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్. ఓకే, సో ఓపెన్ యువర్ నోట్స్ అండ్ స్టార్ట్ రైటింగ్. సో ఈ రోజు క్లాస్లో మనం మెయిన్గా వాట్ ఆర్ ద టాపిక్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈస్ సో ఫస్ట్ ద బేసిక్ టర్మినాలజీ. సో హౌ డు వీ అండర్స్టాండ్ ద projectile motion, what are the different terms that we use in the projectile motion. So దాని తర్వాత మనం సో we derive the formulas for the time of flight, h max, maximum height and the horizontal range. So దాని తర్వాత we'll see the equation of trajectory as well, equation of trajectory. So these are the topics that we are going to understand in today's class. Okay, so first, what does it mean by a projectile motion? సో ఎప్పుడైనా మనం ఒక ఆబ్జెక్ట్ని see here, if I throw straight like this, సో ఇలా ఒక ఆబ్జెక్ట్ని ఇలా స్ట్రైట్గా త్రో చేశాను అనుకోండి, సో అదేమవుతుంది పైకి స్ట్రైట్ వెళ్ళి అక్కడ వెలాసిటీ జీరో అయ్యి మళ్ళీ కిందికి వస్తుంది, అవునా? సో అదేంటిది మోషన్ ఇన్ 1D కదా, సో 1 డైమెన్షన్లో ఓన్లీ వైలో ట్రావెల్ అవుతుంది బాడీ, అవునా? లేదంటే ఒక బాడీని ఇలా గ్రౌండ్ మీద ఇలా వేసాను అనుకోండి, సో గ్రౌండ్ మీద జస్ట్ ఇలా రోల్ చేశాను, సో ఏమవుతుంది బాడీ కొంచెం దూరం వెళ్తుంది, సో తర్వాత వెలాసిటీ జీరో అయిపోయి అక్కడ ఆగిపోతుంది, అవునా? సో దట్స్ ట్రావెలింగ్ ఓన్లీ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్, రైట్? సో అలా కాకుండా ఇఫ్ ఐ త్రో అన్ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ మేనర్, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని సో ఇలా ఒక సమ్ యాంగిల్తో త్రో చేశాను అనుకోండి, లేదంటే ఇలా త్రో చేశారనుకోండి, సో ఇలా త్రో చేస్తే సో అప్పుడు ఏమవుతుంది బాడీ, సో బాడీ ఇక్కడ నుంచి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ సో ఇలా వెళ్ళి ఇలా వెళ్తుంది, అవునా? ఇలా వెళ్ళి మళ్ళీ కింద పడుతుంది, అవునా? సో అంటే ఇక్కడ బాడీ నాట్ ఓన్లీ ఇన్ ఎక్స్, ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ వై డైరెక్షన్ యాజ్ వెల్, రైట్? సో ఇలా వెళ్తుంది కదా బాడీ, అంటే ఎక్స్లో మూవ్ అవుతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం వైలో కూడా మూవ్ అవుతుంది, అవునా? సో దట్స్ వై ద ప్రొజెక్టైల్ మోషన్. సో మీరు ఎప్పుడైనా ఆబ్జెక్ట్ని ఒక యాంగిల్తో త్రో చేస్తే సో దట్ టేక్స్ ద ప్రొజెక్టైల్ మోషన్ అంటారనమాట. ఓకేనా, క్లియర్? సో ఇక్కడ ఈ ప్రొజెక్టైల్ మోషన్లో మనకి 3 kinds of projectile motions ఉంటాయి జనరల్గా. సో వన్ ఈజ్ ద గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ మోషన్. సో దాని తర్వాత సో ఫ్రమ్ ఏ టాప్ ఆఫ్ ఏ టవర్, ఫ్రమ్ టాప్ ఆఫ్ ఏ టవర్ ఆర్ ఫ్రమ్ సమ్ హైట్, బెటర్ రైట్ ఇట్ యాజ్ ఫ్రమ్ సమ్ హైట్. సో ఈ హైట్ నుంచి కూడా 2 కేసెస్ ఉంటాయి మళ్ళీ. సో ఎలా అంటే లెట్ సపోజ్ ఇక్కడ ఇది సమ్ హైట్ హెచ్ అనుకోండి టవర్, సో ఇక్కడ పర్సన్ నిల్చొని ఇఫ్ ఈ థ్రోస్ ఓన్లీ విత్ ద హారిజాంటల్ వెలాసిటీ, సో దెన్ బాడీ టేక్స్ దిస్ పాత్, రైట్? సో ఇది ఓన్లీ హారిజాంటల్గా, అంటే ఒక హైట్ మీద నిల్చొని ఇలా వేసాడనమాట బాల్, జస్ట్ ఇలా హారిజాంటల్గా, సో దట్ టేక్స్ దిస్ ఈజ్ ద పాత్ ఫాలోడ్ బై ద ఆబ్జెక్ట్. సో అలా కాకుండా సేమ్ పర్సన్ హైట్ హెచ్ మీద ఉండి సో ఇఫ్ ఈ థ్రోస్ ద ఆబ్జెక్ట్ విత్ సమ్ యాంగిల్, మళ్ళీ అక్కడి నుంచి ఇలా త్రో చేసాడు అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, సో బాడీ టేక్స్ దిస్ పాత్, రైట్? సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ మోషన్, రైట్? సో అండ్ ద థర్డ్ వన్ ప్రొజెక్టైల్ మోషన్ ఆన్ యాన్ ఇంక్లైన్ ప్లేన్. పిఎం మీన్స్ ప్రొజెక్టైల్ మోషన్ ఆన్ యాన్ ఇంక్లైన్ ప్లేన్. సో ఇక్కడ మనకి ఇంక్లైన్ ప్లేన్లో నుంచి జనరల్గా క్వశ్చన్స్ అడగరు, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ యాజ్ వెల్. ఇది కూడా ఒక సపరేట్ క్లాస్లో చేస్తాను. దీంట్లో కూడా మళ్ళీ 2 కేసెస్ ఉంటాయి. సో ఒకటి ఏంటంటే లెట్ సపోజ్ ఇది ఇంక్లైన్ ప్లేన్ అనుకుంటే, సో పర్సన్ ఇక్కడ నిల్చొని సో బాటమ్ నుంచి టాప్కి త్రో చేయడం ఆబ్జెక్ట్ని, లేదంటే సో ద పర్సన్ ఈ స్టాండింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద ఇంక్లైన్ ప్లేన్ అండ్ థ్రోయింగ్ ఇట్ టు ద బాటమ్, అంటే బాటమ్ టు టాప్ అండ్ టాప్ టు బాటమ్. సో 2 కేసెస్ ఉంటాయి. ఓకే, సో దీస్ ఆర్ ద 3 different kinds of projectile motion. సో ఈరోజు క్లాస్లో ఫస్ట్ విల్ స్టడీ ది గ్రౌండ్ టు గ్రౌండ్ projectile motion. చల్, పుట్ ద హెడింగ్
ground to ground projectile motion. First, try to understand the projectile motion terminology. Ground to ground projectile motion. సో ఇక్కడ మీకు ఈజీగా ప్రొజెక్టైల్ మోషన్ అర్థం కావాలంటే సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ ప్రొజెక్టైల్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ నుంచి త్రో చేస్తున్నాను చూడు. లెట్ సపోజ్ వీఆర్ థ్రోయింగ్ ఎన్ ఆబ్జెక్ట్. సో విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్, ఇది ఒక హారిజాంటల్ లైన్ అనుకుంటే, సో విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ వీఆర్ థ్రోయింగ్ ఇట్ విత్ సమ్ యాంగిల్ టీటా. సో ఇప్పుడు బాడీ ఏమవుతుంది, సో ద బాడీ టేక్స్ దిస్ ఈజ్ ద పాత్ ఫాలోడ్ బై ద బాడీ, అవునా. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి త్రో చేసిన ఆబ్జెక్ట్ విత్ సమ్ వెలాసిటీ యూ అనుకుందాం. సో ఇది ఎక్స్లో మూవ్ అవుతుంది అండ్ వైలో మూవ్ అవుతుంది. సో ఎనీ ప్రొజెక్టైల్ మోషన్ జనరల్గా దీన్ని ఏమంటారంటే పారాబోలిక్ పాత్ అంటారు. సో ఈ పారాబోలిక్ పాత్ని వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ పారాబోలిక్ పాత్ని ఐఎమ్ డివైడింగ్ ఇంటూ ఎక్స్ డైరెక్షన్ మోషన్ ప్లస్ వై డైరెక్షన్ మోషన్, ఎక్స్ డైరెక్షన్ మోషన్ ప్లస్ వై డైరెక్షన్ మోషన్. సో ఇలా చేస్తే మీకు ఏ క్వశ్చన్ అయినా చాలా సింపుల్గా అర్థమవుతుంది అండ్ కాన్సెప్ట్ కూడా ఈజీ గుర్తుంటుంది. సో బాడీ ఎక్స్లో మూవ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం సో వైలో కూడా మూవ్ అవుతుంది, ఓకేనా. సో ఎప్పుడైతే బాడీ ఇక్కడ మ్యాక్సిమం హైట్, ఇక్కడ ఇదే కదా మ్యాక్సిమం హైట్ రీచ్ అవుతుందో ఈ డిస్టెన్స్ని ఏమంటారు అంటే దిస్ ఈజ్ కాల్డ్ ద హెచ్ మ్యాక్స్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ ద హెచ్ మ్యాక్స్, ఓకే. సో అండ్ బాడీ ఇక్కడ నుంచి త్రో చేసాం కదా మనం. సో ఇక్కడ నుంచి త్రో చేస్తే సో ఇక్కడికి రీచ్ అయింది. సో ఈ డిస్టెన్స్ని ఏమంటారు అంటే దిస్ ఈజ్ కాల్డ్ ద హారిజాంటల్ రేంజ్. హారిజాంటల్ రేంజ్ని ఆర్తో డినోట్ చేస్తాం. వి డినోట్ హారిజాంటల్ రేంజ్ యాజ్ ఆర్, ఓకేనా. సో అండ్ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అవ్వడానికి తీసుకున్న టైంని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు. టైమ్ ఆఫ్ ఫ్లైట్, సో విచ్ ఈస్ డినోటెడ్ యాజ్ క్యాపిటల్ టీ. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటంటే ఇట్స్ అ టోటల్ టైం టేకెన్. సో ఇప్పుడు యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, సో ఈ పాత్ ఫాలోడ్ బై ద ఆబ్జెక్ట్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. సో ఒకటి ద ఎక్స్ డైరెక్షన్ మోషన్ అండ్ ది వై డైరెక్షన్ మోషన్. సో జాగ్రత్తగా వినండి. సో సీ హియర్, ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ వీఆర్ థ్రోయింగ్ ఇట్ విత్ సమ్ వెలాసిటీ, రైట్. సో యూ వెలాసిటీతో త్రో చేస్తున్నారు. సో యూ అన్నది సో ఇట్ ఈస్ నెయిదర్ ఇన్ ఎక్స్ నార్ ఇన్ వై. సో ఈ యూకి కాంపోనెంట్స్ రాస్తున్నాను నేను. సో ద ఇనిషియల్ వెలాసిటీ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్ ఈస్ డినోటెడ్ యాజ్ ux. ద ఇనిషియల్ వెలాసిటీ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్ ఈస్ డినోటెడ్ యాజ్ ux. సో ద ఇనిషియల్ వెలాసిటీ ఇన్ ద వై డైరెక్షన్ ఈస్ డినోటెడ్ యాజ్ uy. సో టీటా ఎటువైపు ఉంది కాబట్టి యు నో దట్ టీటా ఎటువైపు ఉంటే మనకు u cos term comes this side and uy is equals to u sin theta, అవునా. సో ద ఇనిషియల్ వెలాసిటీ ఇన్ ద హారిజాంటల్ డైరెక్షన్ ఈస్ ux cos theta and the initial velocity in the y direction is uy sin theta, ఓకేనా. సో ఈ ux అన్నది ఇక్కడ రాస్తున్నా చూడండి దీన్ని. ux is equals to u cos theta and uy is equals to u sin theta, ఓకేనా. సో నౌ ఇక్కడ ద థింగ్ ఏంటంటే ద హారిజాంటల్ డైరెక్షన్, సో బాడీ ఇలా వెళ్తుంది కదా. సో ఇక్కడికి వెళ్ళింది అనుకుందాం. సో ఇక్కడ నుంచి త్రో చేశాక ఇక్కడికి వెళ్ళింది అనుకుందాం. సో ఈ హారిజాంటల్ డైరెక్షన్ ux అన్నది, ఈ హారిజాంటల్ వెలాసిటీ ux అన్నది సో ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఉంటుంది త్రూ అవుట్ ఇట్స్ మోషన్. సో ఇక్కడికి వెళ్ళింది అనుకోండి బాడీ, సో ఇక్కడ కూడా దాని వెలాసిటీ ux ఉంటుంది. సో బాడీ ఇక్కడికి రీచ్ అయింది అనుకోండి, సో ఇక్కడ కూడా దాని వెలాసిటీ ux ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళింది అనుకోండి బాడీ, ఇక్కడ కూడా ux ఉంటుంది, ఓకేనా. సో దిస్ ux which is equals to u cos theta, it is always constant throughout its motion. It's always constant. అంటే సో హారిజాంటల్ వెలాసిటీ అస్సలు చేంజ్ అవ్వదు ప్రొజెక్టైల్ మోషన్లో. ద కంప్లీట్ ప్రొజెక్టైల్ పాత్లో హారిజాంటల్ వెలాసిటీ అన్నది అస్సలు చేంజ్ అవ్వదు. సో ఇఫ్ ద హారిజాంటల్ వెలాసిటీ ఈజ్ నాట్ చేంజింగ్, సో షెల్ ఐ రైట్ ద యాక్సలరేషన్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్ విల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0, అంతేనా. సో వెలాసిటీ చేంజ్ అవ్వకపోతే యాక్సలరేషన్ 0 కదా, అంతేనా. వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ వాట్, యాక్సలరేషన్ ఈజ్ నథింగ్ బట్ dv/dt. సో ఇప్పుడు వెలాసిటీ అసలు చేంజ్ అవ్వట్లే, వెలాసిటీ చేంజ్ అవ్వకపోతే యాక్సలరేషన్ 0నే కదా. ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ద కాన్స్టెంట్ ఈజ్ 0, రైట్. సో దట్స్ వై
ద హారిజాంటల్ యాక్సలరేషన్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ మోషన్ ఎప్పుడు కూడా జీరో ఉంటుంది. సో అండ్ ఇట్స్ హారిజాంటల్ వెలాసిటీ విల్ బి ఆల్వేస్ యూ కాస్ థీటా. ఓకేనా, అది అసలు చేంజ్ అవ్వదు. సో నెక్స్ట్ కమింగ్ టు ద వై డైరెక్షన్ చూడండి. సో వై డైరెక్షన్లో ఏమవుద్దంటే ఇక్కడ యూ సైన్ థీటా ఉంది వెలాసిటీ ఇనిషియల్గా. సో ఇక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే వెలాసిటీ కొంచెం తగ్గుతుంది. సో ఇక్కడికి వెళ్ళేసరికి వెలాసిటీ ఇంకొంచెం తగ్గుతుంది. ఓకేనా, సో ఇక్కడికి వెళ్ళేసరికి వెలాసిటీ ఇంకొంచెం తగ్గుతుంది. సో ఇక్కడ టాప్ మోస్ట్ పాయింట్కి రీచ్ అయ్యేసరికి అసలు వర్టికల్ వెలాసిటీ ఉండదు. ద వర్టికల్ వెలాసిటీ విల్ బికమ్ జీరో. సో ద వెలాసిటీ ఇన్ ద వై డైరెక్షన్ ఏమవుతుంది? సో ఇట్ డిక్రీజెస్ ఓకే, అండ్ ఇట్ బికమ్స్ జీరో ఎట్ ద టాప్. ఇక్కడ జీరో అయిపోతుంది. సో ఎట్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ మోషన్ ఓన్లీ వర్టికల్ వెలాసిటీ జీరో అవుతుంది. హారిజాంటల్ వెలాసిటీ స్టిల్ ఎగ్జిస్ట్. హారిజాంటల్ వెలాసిటీ ఎంత? యూ కాస్ థీటా. సో డోంట్ సే దట్ ఎట్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ మోషన్ ద బాడీస్ వెలాసిటీ ఈజ్ జీరో. బాడీ వెలాసిటీ కంప్లీట్గా జీరో కాదు. ఓన్లీ వర్టికల్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఈజ్ జీరో, vy జీరో. స్టిల్ హారిజాంటల్ వెలాసిటీ ఎగ్జిస్ట్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు యూ కాస్ థీటా. సో మళ్ళీ ఏమవుద్దంటే ఇక్కడ నుంచి మళ్ళీ టాప్ మోస్ట్ పాయింట్ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకోండి బాడీ. ఇక్కడికి వచ్చినప్పుడు సో ఇక్కడ ఎంతైతే వెలాసిటీ ఉందో వై డైరెక్షన్లో, సో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. సో ఎక్స్ డైరెక్షన్లో కాన్స్టెంట్, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ ఎంతైతే వై డైరెక్షన్లో వెలాసిటీ ఉందో సేమ్ ఇక్కడ డౌన్ ఉంటుంది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఎంతైతే వై డైరెక్షన్లో వెలాసిటీ ఉందో సో మళ్ళీ ఇక్కడ ఉంటుంది. ఓకేనా, అంటే సో ఫస్ట్ ఇలా వెలాసిటీ అప్ వెళ్తున్న కొద్దీ డిక్రీజ్ అయిపోయింది. సో అట్ ద టాప్ మోస్ట్ పాయింట్ ఇట్ బికేమ్ జీరో. సో మళ్ళీ కిందికి వస్తున్న కొద్దీ ఏమైంది? సో మళ్ళీ కిందికి వస్తుంటే అగైన్ ద vy ఇంక్రీజ్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్లో ఎంత ఉందో సో బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్ కూడా అంతే వెలాసిటీ ఉంటుంది. సో అంటే సిమెట్రీ ఫాలో అవుద్ది అనమాట. సో ఇక్కడ vy ఎంత ఉంటే ఇక్కడ కూడా vy అంతే ఉంటుంది. సో ఇక్కడ vy ఎంత ఉంటే ఇక్కడ కూడా vy అంతే ఉంటుంది. సో దీన్ని రెండు పార్ట్లుగా చేస్తే ఈ టాప్ పాయింట్ని రిఫరెన్స్గా తీసుకొని సో ఇటువైపు అండ్ ఇటువైపు సో సిమెట్రీ ఉంటుంది అనమాట. హారిజాంటల్ వెలాసిటీ ఎక్కడైనా కాన్స్టెంటే. ఇక్కడ యూ కాస్ట్ అనే, ఇక్కడ యూ కాస్ట్ అనే, ఇక్కడ యూ కాస్ట్ ఇటానే, ఇక్కడ యూ కాస్ట్ ఇటానే. సో త్రూ అవుట్ ఇట్స్ మోషన్ ఇట్స్ యూ కాస్ట్ ఇటా. బట్ వర్టికల్ వెలాసిటీ ఏమవుద్దంటే ప్రొజెక్టైల్ మోషన్లో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే వరకు డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో డిక్రీజ్ అయ్యి ఇక్కడ జీరో అయిపోతుంది టాప్ మోస్ట్ పాయింట్లో. సో మళ్ళీ అక్కడి నుంచి ఇంక్రీజ్ అవుతుంది. సో దట్స్ వాట్ ఐ రోట్. సో హియర్ ఐ కెన్ రైట్. సో ఎట్ topmost point vy becomes zero. Only vy becomes zero, right? So and what happens to the acceleration? ప్రాపర్గా రాసుకోండి. మనం ఎవ్రీ ప్రాబ్లంలో అండ్ ఎవ్రీ డెరివేషన్లో మళ్ళీ ఇవే యూజ్ చేస్తాం. సో ద యాక్సలరేషన్ ఇన్ ద వై డైరెక్షన్ విల్ బి ఈక్వల్స్ టు -g. ఎందుకంటే బాడీ పైకి వెళ్తుంటే సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ విల్ బి ఆల్వేస్ డౌన్వర్డ్స్ కదా. సో కిందికి ఉంటుంది కాబట్టి g షుడ్ బి టేకెన్ యాజ్ -g. సో వేర్ యాజ్ హారిజాంటల్ వెలాసిటీ ఇన్ ద హారిజాంటల్ యాక్సలరేషన్ ఈజ్ జీరో. ఎందుకంటే హారిజాంటల్ వెలాసిటీ కాన్స్టెంట్ ఉంది. క్లియరా? ఎక్స్ డైరెక్షన్లో ఇనిషియల్ వెలాసిటీ అండ్ వై డైరెక్షన్లో ఇనిషియల్ వెలాసిటీ. సో ఎక్స్ డైరెక్షన్లో యాక్సలరేషన్ అండ్ వై డైరెక్షన్లో యాక్సలరేషన్. సో ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఉంటాయి. ఓకేనా, క్లియర్? సో దిస్ పార్ట్ అండర్స్టూడ్ ఎవ్రీవన్? సో జస్ట్ ఒక్కసారి మళ్ళీ చూడండి క్లియర్గా. ప్రొజెక్టైల్ మోషన్ని నేను ఎక్స్ డైరెక్షన్ అండ్ వై డైరెక్షన్లో డివైడ్ చేశాను. సో డివైడ్ చేసిన తర్వాత సో వి రైట్ ద కాంపోనెంట్స్, ఇనిషియల్ వెలాసిటీ కాంపోనెంట్స్. సో టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ ఏమవుతుంది? టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర ఓన్లీ హారిజాంటల్ వెలాసిటీ ఎగ్జిస్ట్. కావాలంటే అక్కడ పాయింట్స్ రాసుకోండి. రాస్తాను చూడండి ఇక్కడ. సో ద హారిజాంటల్ వెలాసిటీ కీ పాయింట్స్ అన్ని ఇక్కడ రాస్తున్నా చూడండి. ద హారిజాంటల్ వెలాసిటీ remains constant. The horizontal velocity remains constant in a projectile motion. So enta? So the ux is equals to u cos theta. So ఇది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఉంటుంది. సో if the horizontal velocity is constant, so then the horizontal acceleration ax will be 0. Ax will become 0. So then what happens to the vertical velocity? So the vertical velocity
vertical velocity, so decreases and decreases as it goes up and raskondi, decreases as it goes up and becomes zero at the topmost point, and becomes zero at topmost point, and again increases while coming down, and again increases while coming down, so ఈ vertical motion లో the acceleration due to gravity ay will be equals to minus g, ఓకేనా. సో ఎందుకంటే బాడీ పైకి వెళ్తున్న కొద్దీ సో ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ విల్ యాక్ట్ డౌన్వర్డ్స్. సో క్లియరా? సో ఇది మీకు దిస్ స్లైడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది అర్థమైతే సో నెక్స్ట్ చేసే అన్ని డెరివేషన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి మనకి. క్లియర్ దిస్ పార్ట్? చలో. సో నౌ లెట్ us derive the formulas for these three. ఏవి ఇంతకుముందు చెప్పాను చూడండి మీకు. సో హియర్ సో ద హారిజాంటల్ రేంజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, సో అండ్ వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ ఫ్రమ్ హియర్ టు హియర్, దట్ ఈస్ కాల్డ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, అండ్ వాట్ ఈస్ ద maximum height that can be reached by the projected body. Okay, so first let us do the time of flight. The derivation for time of flight, so which is denoted as t. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ లెట్ మీ డ్రా ద సేమ్ డయాగ్రామ్ అగైన్ హియర్. సో మనం ప్రతి డెరివేషన్ కూడా సేమ్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. లెట్ సపోజ్ if you throw an object with initial velocity u, so then it follows, let's suppose this is a path followed by it, so this is the horizontal ground, so body reaches to this point. Okay, so now let's suppose it is making an angle theta. So ఇప్పుడు ఏం చేయాలి? సో you know that the horizontal component of velocity ux is equals to u cos theta, right? So next this is uy is equals to u sin theta, the initial velocity. సో నేను ఇక్కడ ఏం చెప్పాను మీకు? సో బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెలాసిటీ డిక్రీజ్ అవ్వకుంటూ వెళ్తుంది, వర్టికల్ వెలాసిటీ, అండ్ హియర్ ద వర్టికల్ వెలాసిటీ బికమ్స్ జీరో. సో ఎప్పుడైనా బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ కావడానికి ఎంత టైం పట్టిందో సో ద సేమ్ టైం ఇక్కడ నుంచి ఇక్కడికి పడుతుంది. సో ద సేమ్ టైం ఇక్కడ నుంచి ఇక్కడికి. సో అంటే వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ దీన్ని టైమ్ ఆఫ్ అసెంట్ అంటారు. సో ఎప్పుడైతే బాడీ త్రో చేసిన దగ్గర నుంచి టాప్ మోస్ట్ పాయింట్కి రీచ్ కావడానికి తీసుకునే టైంని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు, టైమ్ ఆఫ్ అసెంట్ అంటారు. ఓకే, సో మళ్ళీ ఇక్కడ టాప్ మోస్ట్ పాయింట్ నుంచి గ్రౌండ్కి రీచ్ కావడానికి తీసుకునే టైంని టైమ్ ఆఫ్ డిసెంట్ అంటారు. ఓకేనా? సో ఈ టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్ రెండు సేమ్ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్స్ టు యూ కెన్ రైట్ టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. సో నేనేం చేస్తున్నానంటే సో లెట్ సపోజ్ కన్సిడర్ దిస్ పాయింట్ యాజ్ ఏ, సో దిస్ పాయింట్ యాజ్ బి. ఓకేనా? సో నేను ఇక్కడి నుంచి ఇక్కడికి మోషన్ తీసుకుంటున్నాను, బాడీస్ మోషన్ ఫ్రమ్ ఏ టు బి తీసుకుంటున్నాను. ఓన్లీ ఏ టు బి తీసుకొని టైం ఫైండ్ చేస్తా. టీఏ ఫైండ్ చేస్తే సో టీఏ ఎంత అవుతుందో టీడీ కూడా అంతే కదా, టైమ్ ఆఫ్ అసెంట్ ఎంత అవుతుందో టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా అంతే. సో అప్పుడు ఆ రెండింటిని యాడ్ చేస్తే నాకు టైమ్ ఆఫ్ ఫ్లైట్ వస్తుంది. అవునా? సో ఈ ఏ టు బి మోషన్, సో దట్ టు వర్టికల్ మోషన్ తీసుకుంటున్నాను, అంటే వై డైరెక్షన్ మోషన్. సో వై డైరెక్షన్ మోషన్ తీసుకుంటే సో లెట్ సపోజ్ so what is the body's initial velocity in the y direction? You know that uy is equals to u sin theta, right? So ఇప్పుడు ay is equals to minus g. Vertical ga what will be the ay, which is minus g, right? So next let the time taken is equals to ta from here to here. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వాట్ విల్ బి ద ఫైనల్ వెలాసిటీ ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అయినప్పుడు, సో ఎట్ ద టాప్ మోస్ట్ పాయింట్, ఎట్ ద బి పాయింట్, సో ద vy విల్ బికమ్ జీరో, ఎందుకంటే టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర వర్టికల్ వెలాసిటీ జీరో ఉంటుంది. సో ఐఎమ్ రైటింగ్ vy ఈజ్ ఈక్వల్స్ టు జీరో. సో నౌ ఐఎమ్ యూజింగ్ ద బేసిక్ కైనమాటిక్ ఈక్వేషన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ at. సో యాజ్ యూ ఆర్ కన్సిడరింగ్ ద y డైరెక్షన్ మోషన్, the velocity in y direction is equals to
initial velocity in y direction into acceleration into y direction into time taken. Okay, so ipudu substitute the values. You know that vy is equals to 0, uy is equals to u sin theta, so ay place lo I am writing minus g. So ikkada t place lo I am writing time of ascent, so ఇప్పుడు ఇది ఏమవుతుంది? సో బ్రింగ్ that g into ta to this side. So g into ta is equals to u sin theta. So from here ta is equals to u sin theta by g. సో అంటే మనకి టైమ్ ఆఫ్ అసెంట్ వచ్చింది, రైట్? సో టైమ్ ఆఫ్ అసెంట్ వచ్చింది కాబట్టి the same will be equals to time of descent. So you know that ta is equals to u sin theta by g. So the same td also will be equals to u sin theta by g. Now the total time of flight ఎంత అవుతుంది ఇక్కడ? The total time of flight is equals to time of ascent plus time of descent. So u sin theta by g plus u sin theta by g. So which is equals to 2u sin theta by g, which is equals to 2u sin theta by g. So this is a formula for time of flight. So the formula for time of flight, what's the formula that we got? The time of flight is equals to 2u sin theta by g. Clear everyone? వెరీ సింపుల్ డెరివేషన్. సో జస్ట్ మనం ఇక్కడి నుంచి ఇక్కడికి వై డైరెక్షన్ మోషన్ కన్సిడర్ చేసుకున్నాం. సో ఐ ఫౌండ్ ద టైమ్ ఆఫ్ అసెంట్. సో బాడీ సిమెట్రీ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఇటువైపు ఎంత ఉందో ఇటువైపు కూడా అంతే టైం తీసుకుంటుంది. సో దట్స్ వై టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ డిసెంట్. ఆ సింపుల్ లాజిక్. సో అది కూడా టాప్ మోస్ట్ పాయింట్ వరకు తీసుకున్నా. సో దీస్ ఆర్ ద వై డైరెక్షన్ పారామీటర్స్, యువై, ఏవై, టైమ్ అండ్ వివై. క్లియర్? చల్. Now let's derive the formula for the next one. So the maximum height, let's derive for the formula for maximum height, so which is denoted as h max antam, h max. So దీనికి కూడా I am considering y direction motion. ఎందుకంటే సో maximum height ఏ డైరెక్షన్లో ఉంటుంది? maximum height is in the nothing but y direction, అవునా? So first draw the same diagram. So let's suppose you are throwing an object with a velocity u. Okay, so ఇప్పుడు సో డ్రా చేయండి, మీరు ట్రై చేయండి. సో బాడీ, దిస్ ఈజ్ ద పాత్ టేకెన్ బై ద బాడీ. సో లెట్స్ సపోజ్ ఇట్ ఈస్ మేకింగ్ ద యాంగిల్ theta. So then this becomes u cos theta, the initial velocity in the x direction. So whereas the initial velocity in the y direction, uy is equals to u sin theta, right? So ikkada top most point దగ్గర let's consider this point as a. So let's consider this point as b. Okay na? So ikkada the top most point దగ్గర vy will become 0, right? So ఇప్పుడు దీన్ని, this is called the h max, this is called the x max. So now again I am considering the y direction motion, the y direction motion of the body from where to where means between a and b points. So y direction motion from a to b తీసుకుంటున్నాను. సో మనకి h max ఇక్కడే వస్తుంది కదా. సో a to b motion తీసుకుంటున్నా. సో write the same things. So first what is the initial velocity? uy is equals to, you know that u cos u sin theta. The initial velocity in the y direction is u sin theta, and you know that ay is equals to minus g. Okay, so and then vy is equals to 0. బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఇక్కడ vy ఏమవుతుంది? సో 0 అవుతుంది at the highest point, right? So next ay, so next let me take the distance in the y direction is equals to, so what is that? ఇక్కడ నుంచి ఇక్కడికి బాడీ ట్రావెల్ అయినప్పుడు సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఇన్ y? సో ఇదే కదా, గ్రౌండ్ నుంచి ఇక్కడికి ఈ హైట్ని ద డిస్టెన్స్ ఇన్ y అంటారు, అవునా? సో ద డిస్టెన్స్ ఇన్ y ఈజ్ నథింగ్ బట్ h max. The distance in y is nothing but h max. So these are the parameters in the y direction I took. So next I am taking the simple kinematic equation again, which is v square minus u square is equals to 2as.
v square minus u square is equals to 2as. So I am writing here, so as we consider the y direction motion, so velocity in the y direction, initial velocity in the y direction, acceleration in the y direction, displacement in the y direction, right? So ఇప్పుడు substitute చేయండి values, ఇక్కడ substitute చేస్తే so vy is 0 whole square minus uy, what is uy? u sin theta whole square, u sin theta whole square 2 into ay place lo I am writing minus g, sy place lo I am writing h max. So sy place lo I am writing h max. So from here I can write, so minus u square sin square theta, 0 minus u sin theta whole square is minus u square sin square theta, which is equals to minus 2g h max. Okay, so from here let's cancel minus and minus either side. So from there I can write directly the h max is equals to u square sin square theta by ఈ 2g term ని ఇట్స్ సెండ్ చేసేసేయండి by 2g. So this is the formula for the maximum height reached by the projected body. If you throw it an angle theta, so the maximum height reached will be u square sin square theta by 2g. Clear? The simple derivation. Done everyone? Chalo. So now let's derive the formula for the horizontal range. The third one, the horizontal range. So horizontal range is denoted as R. So draw the same diagram again. Draw the same diagram. చూడండి ఇక్కడ. So let's suppose you are throwing the object with some velocity. So that body takes, this is the path followed by the object. So this is a horizontal line. So you are throwing with u, so that let's suppose this angle is theta. So from here I can write the horizontal component of velocity ux is equals to u cos theta, and the vertical component of velocity, initial velocity uy is equals to u sin theta, right? So let this be some point A. So now మనకు కావాల్సింది ఏంటి? హారిజాంటల్ రేంజ్. రేంజ్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేంజ్ అంటారు. సో రేంజ్కి నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద ఎక్స్ డైరెక్షన్ మోషన్. సో లెట్ దిస్ బి పాయింట్ బి. సో ఇక్కడ ఐఎమ్ కన్సిడరింగ్ సో ద ఎక్స్ డైరెక్షన్ మోషన్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. ఓకేనా? అంటే కంప్లీట్ మోషన్ తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి, ఎందుకంటే మనకు హారిజాంటల్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ నుంచి బీకి ఇది కదా ఈ మొత్తం డిస్టెన్స్. సో ఈ మొత్తం డిస్టెన్స్ కావాలంటే ఐ షుడ్ టేక్ ఫ్రమ్ ఏ టు బి. సో రైట్ ద కాంపోనెంట్స్ అగైన్. సో ఫస్ట్ ఎక్స్ డైరెక్షన్లో కాబట్టి ద వెలాసిటీ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు యూ కాస్ theta, ux is equals to u cos theta, and you know that ax will be equals to 0, ఎందుకంటే హారిజాంటల్ వెలాసిటీ ఎప్పుడైనా కూడా కాన్స్టెంట్ ఉంటుంది. సో దట్స్ వై ax will become 0, రైట్? సో అండ్ దెన్ సో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి సో ద టైం టేకెన్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా 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 ఇక్కడికి ట్రావెల్ అయింది. సో ద టైం టేకెన్ విల్ బి ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ లైట్, అంతేనా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి ద టోటల్ టైం టేకెన్ ఈజ్ నథింగ్ బట్ టైమ్ ఆఫ్ లైట్, రైట్? సో నెక్స్ట్, సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్? సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్. సో లెట్ ద డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అనుకుంటున్నాను. సో ద ఎస్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. ఓకే, సో అగైన్ ఐఎమ్ యూజింగ్ ద సింపుల్ కైనమాటిక్ ఈక్వేషన్ హియర్. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ half at square. S is equals to ut plus half at square. So as we are considering it in the x direction, so I am putting sx, ux, ax. Okay, so what is sx? The distance covered in the displacement in the x direction is r, which is equals to ux. What is ux? Ux is u cos theta into, so what is the time taken? So the time taken is time of flight. So shall I consider this whole term as 0? ఈ టోటల్ టర్మ్ 0 తీసుకోవచ్చా? ఎందుకు? ax 0 కదా. ax 0 అయితే సో దిస్ ax ఇంటూ టీ స్క్వేర్, ax ఇంటూ సంథింగ్, 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0, కంప్లీట్గా 0 ఆ టర్మ్. సో అంటే ద రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు u cos theta ఇంటూ
So what is the time of flight formula? So manaki already we know the time of flight formula. So 2u sin theta by g. So I am writing here 2u sin theta by g, right? So therefore the range will become, so 2 first రాసేసేయండి, ఇక్కడ u ఉంది, ఇక్కడ u ఉంది. So I am writing u square 2u square sin theta into cos theta by g. సో లేదంటే ఇదే ఫార్ములాని ఎలా రాసుకోవచ్చు అంటే, సో లెట్ సపోజ్ r is equals to u square స్టార్టింగ్లో రాస్తున్నాను. ఐఎమ్ రైటింగ్ 2 sin theta cos theta by g. సో మనకి మ్యాథ్స్లో 2 sin theta cos theta, సో మీకు ఫస్ట్ బేసిక్ మ్యాథ్స్ క్లాస్లో చెప్పాను ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా చెప్పినప్పుడు. సో 2 sin theta cos theta ఫార్ములా విల్ బి sin 2 theta. సో u square into the sin 2 theta by g. This is the formula for the horizontal range. So either this one or this one. Clear? So range formula, either you can use u square sin 2 theta by g or 2 into u square sin theta cos theta by g. Just sin 2 theta place lo you have to write 2 sin theta cos theta. Trigonometric formula. Clear? All these formulas everyone? So ఒక్కసారి మళ్ళీ చూసుకోండి డెరివేషన్స్. The time of flight, next maximum height h max, next horizontal range. Clear these points? So now let me write all these formulas at one place. So first the time of flight, so video pause chesi meer rayandi mee own ga. So the time of flight, so t is equals to 2u sin theta by g. Antena? So whereas the maximum height, we derived the formula for the maximum height, h max is equals to u square sin square theta by 2g, right? So whereas the horizontal range, so the formula for the horizontal range, r will be equals to, the horizontal range r will be equals to, so 2u square sin theta cos theta by g, or you can also write it as r is equals to u square sin 2 theta by g, u square sin 2 theta by g. So where 2 sin theta cos theta formula is sin 2 theta. ఓకేనా? సో ఇప్పుడు ఇవే ఫార్ములాస్ని నేను ఎలా రాస్తున్నాను అంటే కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో దీన్ని షల్ ఐ రైట్ 2 ఇంటూ uy బై g రాసుకోవచ్చా? 2 into u sin theta is nothing but initial velocity in the y direction. u sin theta is nothing but, ఇక్కడ చూడండి, u sin theta is nothing but initial velocity in the y direction. సో ఇక్కడ u sin theta ప్లేస్లో I substituted uy. సో సిమిలర్లీ ఇక్కడ కూడా చూడండి, u square sin square theta అంటే shall I write uy square by 2g, uy square, uy means u sin theta. So u sin theta whole square means u square sin square theta by 2g. సో దీన్ని ఎలా రాస్తున్నానంటే కొంచెం అబ్జర్వ్ చేయండి దీన్ని ప్రాపర్గా. సో ఇక్కడ 2 ఇంటూ ఈ u స్క్వేర్ని ఏం చేస్తున్నా అంటే నేను, సో u ఇంటూ u రాస్తున్నాను. ఒక u ఏమో sin theta ముందు పెడుతున్నా, సో ఇంకొక u వచ్చేసి cos theta ముందు పెట్టేస్తున్నా. సో u sin theta and u cos theta by g. So which is nothing but 2 into, so u sin theta is uy, u cos theta is ux. So 2 into ux into uy by g. So this is the formula for horizontal range, right? So అంటే మీరు సింపుల్గా ux uy టర్మ్స్లో కూడా ద హారిజాంటల్ రేంజ్, మ్యాక్సిమం హైట్ అండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములాస్ రాయొచ్చు. అంతేనా? క్లియర్? సో దిస్ స్లైడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Done this part everyone? Chalo. Next. So now, so put the heading, the next, the relation between horizontal range and h max.
the relation between horizontal range and H max. So first in let me write both the formulas. So we know that the H max formula is equals to u square sin square theta by 2g. So carefully observe cheyandi. So u square sin square theta by 2g. So what is the horizontal range r? So r is equals to, the formula is 2 into u square sin theta cos theta by g. So let it be equation number 1 and let it be equation number 2. So ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే let's divide. So equation 1 by 2. So let's divide equation 1 by 2. So respective LHS and respective RHS. So అప్పుడు ఏమవుతుందో చూడండి, the H max by R, the H max by R is equals to u square sin square theta by 2g, u square sin square theta by 2g by 2u square sin theta cos theta by g. అవునా? సో ఇప్పుడు దీన్ని రిమైనింగ్ ఇక్కడ చేస్తున్నా చూడండి. దీన్ని ఇప్పుడు షల్ ఐ రైట్? సో ద హెచ్ మ్యాక్స్ బై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇది ఏ బై బి బై సి బై డి ఫామ్లో ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, ఏ బై బి యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై 2g. సో ఇంటూ సి బై డి, ఇది రివర్స్ అవుతుంది. అవునా? సో ఈ డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, విచ్ బికమ్స్ g బై 2u స్క్వేర్ సైన్ టీటా కాస్ టీటా, 2u స్క్వేర్ సైన్ టీటా కాస్ టీటా. సో ఇక్కడ 1g క్యాన్సిల్, u స్క్వేర్ క్యాన్సిల్. సో ఇక్కడ ఒక సైన్ టీటా, ఇక్కడ ఒక సైన్ టీటా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇఫ్ ఐ రైట్, సో ద హెచ్ మ్యాక్స్ బై ఆర్, సో రైట్ ద రిమైనింగ్ టర్మ్స్. ఏమున్నాయి మనకి ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్? సో ఐ కుడ్ సి న్యూమరేటర్లో సైన్ టీటా ఒకటి మిగిలింది, ఇక్కడ సైన్ స్క్వేర్ టీటాలో ఒక సైన్ టీటా క్యాన్సిల్ అయింది, ఇంకొక సైన్ టీటా ఉంది. సో సైన్ టీటా ఈజ్ లెఫ్ట్ బై, సో ఇక్కడ 2 into 2 4, రైట్? సో ఇంకేం మిగిలింది, కాస్ టీటా ఈజ్ లెఫ్ట్, సైన్ టీటా బై కాస్ టీటా. సో అంటే ఐ కెన్ రైట్ హెచ్ మ్యాక్స్ బై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో దీన్ని 1/4 టైమ్స్ tan టీటా రాసుకోవచ్చా? 1/4 sin theta by cos theta is tan theta. So now I am writing it as, so cross multiply చేయండి. So if I do cross multiplication, the r tan theta is equals to 4 times the h max. The r tan theta is equals to 4 times the h max. This is the relation between the horizontal range and the maximum height. The relation between horizontal range and maximum height is r tan theta is equals to h max. Clear this part? So ఈరోజు క్లాస్లో అంతా కూడా మనం కాన్సెప్టే చేస్తున్నాం. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ న్యూమరికల్స్ ఇన్ టుడేస్ క్లాస్. సో అన్ని డెరివేషన్స్ ఒకసారి చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతాయి అనేసి, సో అన్ని డెరివేషన్స్ అన్నీ ఒకసారి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకే, క్లియర్? చలో నెక్స్ట్. నౌ వేర్ ద మ్యాక్సిమం రేంజ్ విల్ అక్కర్. సో వేర్ ద మ్యాక్సిమం range. So ante at what angle you should throw, so that the range will be maximum. So మనకు ఫస్ట్, సో రేంజ్కి ఫార్ములా ఏంటి? వాట్స్ ద రేంజ్ ఫార్ములా? సో ద రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు, యు నో దట్ 2 into u square, or else better write the shortcut formula. So u square sin 2 theta by g. అవునా? సో u square sin 2 theta by g. సో ఇప్పుడు ఈ వాల్యూ, సైన్ వాల్యూ ఎప్పుడైతే మ్యాక్సిమం ఉంటుందో అప్పుడు మనకు రేంజ్ మ్యాక్సిమం వస్తుందా? సో ద రేంజ్ విల్ బీ మ్యాక్సిమం వెన్ దిస్ సైన్ 2 theta ఈజ్ మ్యాక్సిమం. సో మనకి సైన్కి మ్యాక్సిమం వాల్యూ ఏంటిది? +1, మినిమం వాల్యూ -1. సో ఇక్కడ సైన్ వాల్యూ +1 రావాలి అంటే టీటా ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees, then sin 2 theta will become 1. Right? So then అప్పుడు రేంజ్ ఎంత అవుతుంది? ద రేంజ్ విల్ బీ ఈక్వల్స్ టు ఆర్ మ్యాక్స్, విచ్ విల్ బీ ఈక్వల్స్ టు సింప్లీ u square by sin 2 theta అంటే 1 by g. So the maximum range occurs at the angle 45 degrees. So the maximum range occurs at the angle. So
టీటా ఈజ్ ఈక్వల్స్ టు 45. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏవైతే మీకు స్టాండర్డ్ రిజల్ట్స్ ఇస్తున్నానో క్లాసెస్లో లైక్ ఎట్ ద 45, మీరు మళ్ళీ డెరివేషన్ అంతా చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో జస్ట్ ఈ హ్యాక్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఓకేనా. సో మీకు ఈజీగా క్వశ్చన్ సాల్వింగ్ లేదంటే టైం సేవ్ అవుతుంది ఎగ్జామ్లో, రైట్. సో అంటే మీరు ఇప్పుడు వెనెవర్ యూ త్రో an object with an angle 45 degrees, theta is equals to 45, so then the range obtained, so ikkadi nunchi ikkadiki the range obtained will be R maximum, okay na. So what is that maximum value again? U square by g. If you know the initial velocity, you can just divide it by g. Clear? Now one more topic, one more small point. So the range, same range occurs for the angles, same range occurs for angles theta and 90 minus theta. సో ఏవైనా 2 యాంగిల్స్ కాంప్లిమెంటరీ ఉంటే సో ఆ 2 యాంగిల్స్కి రేంజ్ సేమ్ ఉంటుంది. సో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. So let's suppose you thrown an object this way, so at an angle theta. So theta తో త్రో చేసినప్పుడు బాడీ ఇక్కడికి రీచ్ అయింది. సో నో ఇఫ్ యూ త్రో ద సేమ్ ఆబ్జెక్ట్ విత్ some angle 90 minus theta, so then its maximum height will be different, but its horizontal range, so ఈ ఫస్ట్ theta తో త్రో చేసినప్పుడు ఎంతైతే horizontal range వచ్చిందో, so the same range will come for 90 minus theta. సో అంటే ఇఫ్ ఐ టేక్ లెట్ సపోజ్ ఒక ఆబ్జెక్ట్ని డైరెక్ట్ వాల్యూ తీసుకుంటా చూడండి. సో ఇనిషియల్గా ఒక 30 degreesతో త్రో చేస్తున్నాను. సో 30 degrees త్రో చేసినప్పుడు రేంజ్ ఇక్కడికి ఉందనుకుందాం, ఇది రేంజ్ అనుకుందాం. సో ఇప్పుడు అదే ఆబ్జెక్ట్ని ఇఫ్ ఐ త్రో విత్ ద యాంగిల్ 60 degrees, సో ఇప్పుడు 60 degrees త్రో చేస్తే సో దాని మ్యాక్సిమం హైట్ డిఫర్ అవుతుంది, బట్ ద రేంజ్ విల్ బీ సేమ్. ద సేమ్ రేంజ్ అకర్స్ ఫర్ ద యాంగిల్స్ థీటా and 90 minus theta. Clear? So maximum range ఏమో theta is equals to 45 degrees దగ్గర వస్తుంది, ఓకేనా. అండ్ సేమ్ రేంజ్ అక్కర్స్ ఫర్ ద యాంగిల్స్ theta and 90 minus theta. సో దీన్ని కూడా డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ విల్ గివ్ ద సేమ్ హారిజాంటల్ రేంజ్ అంటారు. సో అప్పుడు ఆప్షన్స్లో మనకు సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ అయితే 90 degrees ఉందో ఆ 2 యాంగిల్స్ విల్ గివ్ ద సేమ్ రేంజ్. So the condition for same range is the angles must be complementary. So అంటే ఆ 2 angles sum వచ్చేసి 90 degrees ఉండాలి. Complementary means sum of the 2 angles is 90 degrees. So this is one more trick. Clear, everyone? Okay, so these are all the derivations that we have seen in the today's class. So now with this we are going to wind up the today's lecture. So and I am not attaching any DPP to this lecture. So but next class lo we'll solve the number of questions. So ఏవైతే డెరివేషన్ చేసామో ఇంకా ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఉంది. సో ఫస్ట్ ఐ విల్ డూ ద ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో దాని తర్వాత విల్ డూ సమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్ ఎంసెట్లో ప్రొజెక్టైల్ మోషన్ మీద అడిగిన క్వశ్చన్స్ గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ మోషనే చేసాం. మనం ఎంతవరకు చేసింది కూడా గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ మోషనే, ఓకేనా. సో ఇదంతా నోట్స్ క్లియర్గా మెయింటైన్ చేయండి. హౌఎవర్ ఈ క్లాస్ నోట్స్ నేను ఇస్తాను మీకు, బట్ మీ హ్యాండ్ రిటన్ నోట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని డైలీ రివైజ్ చేసుకోవాలి. ఈరోజు రాసేసి అలా పక్కన పడేయడం కాకుండా ఆ హ్యాండ్ రిటన్ నోట్స్ని మీరు డైలీ మార్నింగ్ లేవగానే ఒకసారి ఎక్కడ స్టార్టింగ్ చాప్టర్ నుంచి వెక్టార్స్ దగ్గర నుంచి బేసిక్ మ్యాథ్స్ దగ్గర నుంచి మొత్తం ఈరోజు చెప్పిన వరకు డైలీ రివైజ్ చేసుకోవాలి, ఓకేనా. సో అప్పుడే యూ కెన్ రిమెంబర్ ద ఫార్ములాస్ వెరీ ఈజీలీ. కాన్సెప్ట్స్ అయినా ఫార్ములాస్ అయినా కూడా మీ మైండ్లో ఫీడ్ అయిపోతాయి డైలీ రివిజన్ చేసుకుంటూ ఉంటే, ఓకే. సో విత్ దిస్ ఐ విల్ వైండ్ అప్ టుడేస్ లెక్చర్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ lecture. So keep studying, happy learning. Thank you guys.